86లో 900 గెలిచాడు, మున్సిపాలిటీలో 90% గెలిచాడు. 87లో కల్వకుర్తిలో తను ఓడిపోతూ 34 లోక్సభకు 2 లోక్సభ 39 కాంగ్రెస్ 183 ఎమ్మెల్యేలు వచ్చి అధికారం కోల్పోయిండు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మోర్ దాన్ 93% మున్సిపాలిటీలు జిల్లా పరిషత్ అన్ని స్వీప్ చేశాడు, నామినేషన్ చేయలే. అటువంటిది ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఎప్పుడు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం పక్క రాష్ట్రం ఆంధ్ర చూసినా, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, తమిళనాడు కానీ, యూపీ కానీ, హర్యానా కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం అధికారం ఏదుంటే ప్రజలు అటువైపు మొగ్గుతారు. ఎందుకంటే సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, జెడ్పీటీసీ కానీ, మండల్ టీసీ కానీ, మున్సిపల్ కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ ఎందుకు వేస్తారు? మనము పవర్కు వ్యతిరేకంగా ఓట్లేస్తే మనకి ఇక్కడ పనులు జరగేమో, డబ్బులు డెవలప్మెంట్ రావనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు పవర్ పార్టీకి మెజార్టీ ఉంటుంది. ఇది నగ్న సత్యము. ఉమ్మడి రాష్ట్రంలో, సపరేట్ రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో ఇది జరిగింది. ఎలక్షన్ పోటీ చేయకున్న తమిళనాడులో జయలలిత, అక్కడ మాయావతి అయింది. ఇది చరిత్ర. దయచేసి కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలకకు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు బెటర్ రిజల్ట్ రావచ్చు లోకసభ కంటే. లోకసభ 0 అయింది, డిపాజిట్లు వేరే కనుక. కానీ మెజార్టీ రావడం అనేది ఇంపాసిబుల్. ఇట్ షుడ్ బి ద డెఫినెట్. ప్రజలు ఏది అధికారం ఉంటే ఆ అధికారం వైపు ఓట్లేసిన చరిత్ర గత 40 సంవత్సరాలకెళ్ళి ఇది జరుగుతూ ఉంది. ఇది జరగబోతుందని మీ కరీంనగర్ ప్రెస్ ద్వారా అన్నా చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఏదైతుందో నీతి గురించి మాట్లాడము మానుకోండి. అవినీతి ఎంత జరిగిందనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. భూదందాలు, సిరిసిల్ల ఏం జరిగింది, జైలుకు పోయినరు, ఇక్కడ జైలు